18వ అధ్యాయం అండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం అండి. మొదటి వచనము. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చిదిరే. ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? 3వ వచనము. నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయువాడెవడో వాడే మరణము నొందును. 5వ వచనము. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్ట అయిన దానిని కూడకయు ఎవనైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగచేయకు ఉండువాడై ఆకలిగల వానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించి ఉండిన ఎడల వాడే నిర్దోషి అగును. నిజముగా వాడు బ్రతుకును. ఇదియే ప్రభువైన యెహోవా వాక్కు. 9వ వచనమండి. 10వ వచనమండి. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనను చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనా చేయక ఉండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు తన పొరుగువాని భార్యను చెరుపుటయు దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారము చేత నష్టము కలుగచేయుటయు తాకట్టు చెల్లింపపోవుటయు విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు 13వ వచనమండి. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకడు. ఈ హేయక్రియలన్నీ చేసెను గనక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. 14వ వచనం నుండి. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూచి ఆలోచించుకొని అటు క్రియలు చేయక ఉండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు ఎవరినైనను బాధ పెట్టకయు తాకట్టు ఉంచుకొనకయు బలాత్కారము చేత నష్టపరచకయు ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు నిండినవాడై నా విధులను అనుసరించుచు నా కట్టడలను అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. అతడు అవశ్యముగా బ్రతుకును. 18వ వచనమండి. అతని తండ్రి కుమారుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమును బట్టి మరణము నొందును. 19వ వచనమండి. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. 20వ వచనం నుండి. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోషశిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.
క్షమించాలండి. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. 21వ వచనమండి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన యెడల అతడు మరణము నొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. 22వ వచనమండి. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు. 32 వచనాలు ఉన్నాయండి మొత్తం. 23వ వచనం చదువుతున్నాను. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 24వ వచనమండి. అయితే నీతిపరుడు తన నీతిని పొడిచి క్షమించాలండి. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. 25వ వచనమండి. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే మీ మార్గమే కదా అన్యాయమైనది. 26వ వచనమండి. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నొందును. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలా నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును అను మాటకి అర్థము అతడు బ్రతుకును అనుందండి. 28వ వచనము. అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను కనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా నా మార్గము న్యాయమే కానీ మీ మార్గము అన్యాయము కదా. 30వ వచనమండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండా వాటన్నిటిని విడిచిపెట్టుడి. 31వ వచనం నుండి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. 32వ వచనం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నెక్స్ట్ అధ్యాయం 19వ అధ్యాయం అండి.